హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే నా స్టైల్లో కందిపప్పు లేకుండా ఎలా పులుసు పెట్టాలో మీకు చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు, ఉల్లిపాయలు, ఆనపకాయ ముక్కలు, టమాటా, చిలకడదుంప, పచ్చిమిరపకాయలు, ములక్కాళ్ళు, బెండకాయలు, పోపు దినుసులు, చింతపండు. మనం బాండీ పెట్టుకొని నూనె వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఇలా వేగుతున్న ఇంట్లో మనం ఇంగువ వేసుకోవాలి. ఇలా వేగిన పోపులో మనం ముందుగా తరిగి పెట్టుకుని కూరగాయ ముక్కలన్నీ వేసుకోవాలి. వేసుకుని కాసేపు మగ్గించాలి. ఇలా మగ్గుతున్న ముక్కల్లో మనము పిసికి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసులో ఈ ముక్కలు బాగా ఉడకాలి. ఇలా మరుగుతున్న పులుసులో మనము కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం చారుపొడి. నేను ఇందులో కారం వేయటం లేదు. ఇందులో మనం కరివేపాకు, మీకు టేస్ట్కి తగ్గట్టుగా బెల్లము వేసుకోవాలి. ఇలా మరుగుతున్న పులుసులో మనము బియ్యం పిండి కొంచెం వాటర్లో కలుపుకొని పోసుకోవాలి. బియ్యం పిండి ఎందుకు వేసాను అంటే మనకి పులుసు చిక్కగా దగ్గరికి వచ్చి బాగుంటుంది. కొంచెం సేపు ఇది ఉడికిన తర్వాత మనం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుని దింపుకోవడమే. ఇలా ఉడుకుతున్న పులుసులో మనము కొత్తిమీర వేసుకోవాలి. వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని మనము సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచింగ్ my video. Please like and share, subscribe my channel.